భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్లో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ, సాంకేతిక రంగాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్లు భారీగా విధించిన వేళ మోడీ విదేశ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. मारे सतगुरु आंगने आया रे मेवारी जाऊ रे ఏ గిన్లేముంది అనేరు పాడేది మన పాటే గాని పాడేటామేది జపాన్. ఇప్పుడు ఇంకొకళ్ళు జపాన్లోకి స్వాగతం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం. హబ్బా మస్తు వాడతాన్రని మోడీ సరసుత కొసందుకుండుల్లా. ఇక మన ఆటపాటలు వీళ్ళు కూడా అక్కడోళ్ళే. బతకవైన మనోళ్ళు కూడా మస్తు మంది వచ్చి కలిసిండ్రు మన సార్ను. ఎవ్వలని నారాజు చేయకుండా అందరినీ ఖుషి చేసిండు మంచిగా. అటెనక జపాన్ దేశంలో పెద్దలతోని మీటింగ్లు, ఇదైనాక బిజినెస్ మీటింగు. రెండు దేశాల నడుమ కంపెనీలు, పెట్టుబడులు, టెక్నాలజీ, ఏఐ, రోబో, బుల్లెట్ రైలు ఇట్లా ఎన్నో ముచ్చట్లెళ్ళినాయి. మన దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టుండ్రి, మస్తు ఫాయిదా ఉంటదని ఆవాజ్ ఇచ్చిండు అక్కడోళ్లకు. అట్లనే లోకల్లో చూడాల్సిన జాగలు తిరిగిండు. రేపు ఇంకా కొందరిని కలుస్తాడు. అట్నుంచి సీదా చైనాకు. ఆడో పెద్ద మీటింగ్ లో మాట్లాడేదుంది. ట్యాక్సుల కాడ అమెరికా తోటి లొల్లి నడుస్తుంది కాబట్టి జపాన్ చైనాకు పోయి వచ్చినాక ఏమైతుందో చూడాలి మరి.